నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి నిమ్మల. నేను ఇక్కడ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తున్నాను. స్ట్రోక్ లేదా పక్షవాతం దీన్ని కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. అంతలోపే మనం ట్రీట్మెంట్ చేసుకోలేకపోతే తర్వాత ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా కానీ మనం దాన్ని రివర్స్ చేయలేం. అందుకని ఆ లక్షణాలు కనబడగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి చాలా వరల్డ్ రెనౌడ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కలిసి ఒక BFAST అని చెప్పి మనకి ఒక నిమోనిక్ ఇచ్చారు. అంటే BFAST అంటే BEFAST. దాంట్లో B బ్యాలెన్స్. ఒక మనిషి నడుస్తున్నప్పుడు తూలుతూ నడుస్తున్నాడా, వెంటనే పడిపోతున్నాడా, స్ట్రైట్ లైన్ నడవగలుగుతున్నాడా లేదా, వాళ్ళ బ్యాలెన్స్ ఎలా ఉంది అనేది చెక్ చేయాలి. అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతుంటే అది స్ట్రోక్ లేదా పక్షవాతం వచ్చే లక్షణం అయి ఉండొచ్చు. ఆ తర్వాత ఐ ఇదివరకు ఉన్నట్టు అలాగే చూడగలుగుతున్నాడా, లేదంటే ఒక కన్ను ఒక సైడ్కి వెళ్ళడం కానీ రైట్ ఆర్ లెఫ్ట్, అలా ఏమన్నా విజన్ ఇష్యూస్ ఉన్నాయా, కంటి చూపు ఇదివరకు ఉన్నలాగా ఉందా, ఏమన్నా మారిందా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఎఫ్ దాంట్లో ఫేస్ ముఖ కవలికలు అన్నీ మారాయా, అలాగే ఉన్నాయా. కొన్నిసార్లు ఒక మూతి ఒక సైడ్కి లాగడం కానీ, లేదా నవ్వు అనేది సరిగ్గా లేదు, పళ్ళు చూపించమన్నప్పుడు మూతి ఒక సైడ్కి వెళ్ళడం కానీ, ఒక సైడ్ స్పర్శ సరిగ్గా లేకపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇలాంటిది ఏదన్నా కానీ వెంటనే హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. నెక్స్ట్ అనేది BFASTలో ఏ అంటే ఆర్మ్ డ్రిఫ్ట్. సో సేమ్ వాళ్ళని మనం ఇలా చేయి ముందుకు పెట్టమని అడగాలి. రెండు చేతులకి ఈక్వల్ బలం ఉన్నట్టయితే అలాగే ఉంటాయి, రెండు ఒకేసారి కిందికి అనే ఛాన్స్ ఉంది. కానీ ఒక చేయికి వీక్నెస్ ఉందనుకోండి, మెల్లమెల్లగా అది కిందికి అనేస్తారు. దాన్ని ఆర్మ్ డ్రిఫ్ట్ అంటుంటాము. సో ఆ టెస్ట్ అనేది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ BFASTలో స్పీచ్. అప్పటి వరకు క్లియర్గా మాట్లాడగలిగిన వ్యక్తి వెంటనే తను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా, లేదా అసలే మాట్లాడకపోవడం కానీ, లేదా నత్తిగా వస్తుంది అన్నట్టు అనిపించిన అలాంటి లక్షణాలు కూడా స్ట్రోక్కి ఇండికేషన్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ T ఫర్ టైం అంటుంటాము. జనరలీ హాస్పిటల్కి వెళ్ళగానే మనకి 2 రకాల స్ట్రోక్స్ ఉంటాయండి. స్ట్రోక్ ఒకటి రక్తం లీక్ అవ్వడం వల్ల అవ్వచ్చు, లేదా రక్తం గడ్డ కట్టడం వల్ల అవ్వచ్చు. గడ్డ కట్టిన రక్తాన్ని కరిగించడానికి లేదా తీసేయడానికి మార్గాలు ఉన్నాయి. లీక్ అయి ఉంటే, అది చాలా ఎక్కువ లీక్ అయి ఉంటే సర్జరీ చేసి దాన్ని తీసేస్తారు. బట్ చిన్న లీక్ అయితే కనుక హాస్పిటల్లో ఓన్లీ అబ్జర్వేషన్లో పెడతారు. ఒకవేళ గడ్డ కట్టిన దాన్ని కరిగించడానికి మందు ఇవ్వడం మనకు 3 నుంచి 4.5 గంటల లోపు మాత్రమే ఇవ్వచ్చు. ఇప్పుడు మెకానికల్ థ్రాంబెక్టమీ అని వచ్చింది. కొద్దిమంది వాళ్ళు అప్ టు 24 అవర్స్ కూడా టెస్ట్లు చేసి మీకు యూజ్ అవుతుంది అంటే చేసే ఛాన్స్ ఉంది. అందుకని వీలైనంత తొందరగా హాస్పిటల్కి రీచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి ఆ ఏరియాలో బ్రెయిన్ సెల్స్ అనే డెత్ అయిపోయిందంటే మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ దాన్ని రివర్స్ చేయలేము. హార్ట్ అటాక్ కంటే కూడా చాలా ప్రమాదం ఇది. అందుకని ఈ BFAST నిమోనిక్ గుర్తుపెట్టుకోవాలి. ఎలా స్పాట్ చేయాలి, ఆ స్ట్రోక్ అనేది అందరికీ తెలిసి ఉండాలి.